వెళ్ళిపోయిందంటే అసలు మాకు బోరు కొట్టింది. ఒక్క చోట మాకు విజయాలనిపించలేదు, ఒక్క చోట మాకు నవ్వాలనిపించలేదు. వేస్ట్ కామెడీ, వేస్ట్ మాసం, వేస్ట్ స్టోరీ, టోటల్ గా అట్టర్ ఫ్లాప్ సినిమా. మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. నవీన్ అన్న నీ విలన్ యాక్టింగ్ మాత్రం అత్తర కొట్టేసినావు, ఇచ్చి పడేసినావు. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ఆయన ఎనర్జీకి మనం మాట్లాడినంత ఏజ్ కాదు, ఎరగదీశాడు. కానీ ఎటు వచ్చే సినిమా ఫుల్ మైనస్ అన్న. మళ్ళీ ఎవరిది లేదండి, ఏం కామెడీ లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. 1% కూడా వర్తబుల్ కాదు. టికెట్ కొనుక్కుని సినిమాకి వచ్చేవాళ్ళు వర్తబుల్ కాదు. బాహుబలి ఎపిక్ ఏం లేదు. బాహుబలి వారానికి 4 సార్లు టీవీలో చేస్తున్నాడు, దానికి పని ఏం లేదు. ఇది మహాజాతర అయితే మహాజాతర అని అనిపించింది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. మాస్ ఆడియన్స్ కి ఎక్కుతుంది, మంచి పండగ. మాస్ ఆడియన్స్ కి పండగ సినిమా అయితే బాగుంది, ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. మాస్ జాతర అబ్బా, రవితేజ గారు ఏమి యాక్టింగ్, ఏమి డ్యాన్స్, ఏమి ఫైట్లు, అబ్బా చెప్తున్నారుగా వేరే వేరే లెవెల్లో తీశారు అసలు యాక్టింగ్. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఫైట్స్ కానీ, క్లైమాక్స్ ఫైట్ అయితే గూస్ బంప్స్ అన్న. అసలు శ్రీలీల గారు డ్యాన్స్ ఏంటి అసలు చెప్పండి, అసలు మాటలు రావట్లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మాటలు చెప్పలేను. సాంగ్స్ అసలు అబ్బా ఏమి సాంగ్స్, అసలు 3 సాంగ్స్ ఉన్నాయి, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఓలే హోలే ఓలే హోలే ఆ సాంగ్ అయితే ఇక తీసిరు. అసలు 3 ఐటమ్ సాంగ్స్ లోనే ఉన్నాయి. ఒకప్పుడు విక్రమార్కుడు సినిమా ఎలా ఉందో దానికి 3 4 ఎక్కువ ఉందన్న సినిమా. అసలు ఇంత ఆ పర్సనాలిటీ, ఆ యాక్టింగ్, ఆ లుకింగ్, ఆ పోలీస్ అండ్ రైల్వే ట్రాక్ పోలీస్ అంటే ఏంటో అనేది ఒక చూపించారన్న. రవితేజ అంటే మాస్ జాతరనా అసలు ఏంటి ఆ మీసం. ఒకప్పుడు విక్రమార్కుల్లో ఉన్న మీసం తిప్పుకుంటూ ఆ ట్రైన్ సీను, అసలు మన ఇడియట్ మూవీలో ఉన్న ఒక డాన్స్ స్టెప్ అన్నీ ప్రతి ఒక్క సీన్ టు సీన్ క్లియర్ కట్గా చూపించారు. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ ఫైట్. రాజేంద్ర ప్రసాద్ గారి ఒక ఫైట్ సీన్ ఉంటుంది క్లైమాక్స్లో. అక్కడ ఆ ఫైట్ సీన్లో గన్తో కాలుస్తుంటే ఒక ఓల్డ్ సాంగ్ పెట్టి అది మాత్రం అయితే నాకైతే ఫుల్ కామెడీ డైలాగ్స్, కామెడీ ఫైట్స్, వేరే లెవెల్ యాక్టింగ్. థ్యాంక్ యూ. రవితేజ నా కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. చెప్తున్నా, ఇచ్చి పడేసిండు. సినిమా కూడా బోరింగ్ లేదు. సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మాత్రం అద్దర కొట్టేసిండు. చెప్తున్నా, మైండ్ బ్లో. మళ్ళా నాకు చెప్తున్నా, భద్రా కనిపించింది. భద్రా మూవీ ఎంత ఎంజాయ్ చేసినాం, మళ్ళీ అంత ఎంజాయ్ చేసినాం. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. నవీన్ అన్న నీ విలన్ యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టేసినావు, ఇచ్చి పడేసినావు. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా, ఇది ప్రెస్ మీట్లో అందరూ చెప్తారు ఇది పెద్ద బ్లాక్ బస్టర్. రవితేజ నిజంగా అన్నట్టు ప్రెస్ మీట్లో అన్నట్టు సినిమా బ్లాక్ బస్టర్ అన్న. సూపర్ అన్న రవితేజ బ్లాక్ బస్టర్. ఒక ఇడియట్ తర్వాత, ఒక భద్ర తర్వాత, మళ్ళా క్రాక్ తర్వాత సినిమా పెద్ద బొమ్మ బ్లాక్ బస్టర్. సూపర్ మాటల్లో బ్లాక్ బస్టర్. సూపర్. 90mm రాడ్డు పైసలు ఇచ్చి రివ్యూ చెప్పించుకున్నప్పుడు అర్థం చేసుకోండి ఇది రాడ్ అని. ఆబ్వియస్లీ బాగలేదు, అందుకే ఇంత డిలే అయిందేమో సినిమా. నాకైతే 1% కూడా నచ్చలేదు. నాకే కదా ఎవరికి నచ్చదు. ఏమో చూసినారు మళ్ళీ చూడబోద్దాం. ఎవరిది లేదండి, ఏం కామెడీ లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఏం బాగాలేదు. ఎవడండి అన్నది డైరెక్టర్ పేరు కూడా గుర్తురాట్లేదు, కానీ గుద్దాలు కొట్టాలి. నిజంగా అంటే ఖాళీగా అయిన ఉన్నాయన్నారు రవితేజ్ అన్న. ఇలాంటి రిపు సినిమాలు చేసి కథే లేదు దీంట్లో. ఆడు పోలీసు కాదంట, ఏం కాదు, గంజాయి గురించి పట్టుకుంటాడు, కానీ వాళ్ళ లవర్ మాత్రం గంజాయి అమ్ముతుంది. ఇవన్నీ అసలు 1% కూడా వర్తబుల్ కాదు. టికెట్ కొనుక్కుని సినిమాకి వచ్చేవాళ్ళు వర్తబుల్ కాదు. బాహుబలి ఎపిక్ ఏం లేదు. బాహుబలి వారానికి 4 సార్లు టీవీలో చేస్తున్నాడు, దానికి పని ఏం లేదు. ఇది మహాజాతర అయితే మహాజాతర అని అనిపించింది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. మాస్ ఆడియన్స్ కి ఎక్కుతుంది, మంచి పండగ. మాస్ ఆడియన్స్ కి పండగ సినిమా అయితే బాగుంది, ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. సినిమా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. సూపర్ హిట్ మూవీ, నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అంటే క్లైమాక్స్ ఏదో ఫైట్ పెట్టాడు అంతే. నిజంగా చెప్తుంటే ఒక 2-3 మాసాలు చేసిన తప్ప సినిమాలు ఏమీ లేవు. నిజంగా నాగవంశీ గారు ప్రెస్ మీట్లో కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు, ఇలాంటి సినిమాల కోసం ఎక్కువ మాట్లాడకూడదు. ఈసారి చేసిన పని చాలా నచ్చింది నాకు. నిజంగా సూపర్. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ తెలిసిపోయినట్టు కొంత సినిమా తప్పిందని.
ఏం బాగాలేదన్న. ఇంత చెత్తగా చెప్తాను ఏమనుకోద్దు, ఓపెన్ గా చెప్తున్నాను. శ్రీలీల యాక్టింగ్ ఓకే అంటే యాక్టర్స్ ని పక్కన పెట్టండి. యాక్టర్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. నవీన్ చంద్ర విలన్ రోల్ లో తీసాడు. ఇంకా డాన్సులు యాక్టింగ్ రవితేజ కూడా చాలా అంటే ఆయన ఎనర్జీకి మనం మాట్లాడేంత ఏజ్ కాదు, తీసాడు. కానీ ఎటు వచ్చే సినిమా ఫుల్ మైనస్ అన్న. ఏమీ లేవు నిజంగా చెప్తాను. రేపు పొద్దున్న రోజున ఈ సినిమాకి ఒక్కడొక్క టికెట్లు బుక్ చేసుకోడు. ఓపెన్ పెట్టండి. ఏమీ లేదు, అదే చెప్తాను. ఏదో అలా వెళ్ళిపోయింది అంతే. అసలు మాకు బోరు కొట్టింది. ఒక్క చోట మాకు విజయలేయాలనిపించలేదు, ఒక్క చోట మాకు నవ్వాలనిపించలేదు. వేస్ట్ కామెడీ, వేస్ట్ మాసం, వేస్ట్ స్టోరీ, టోటల్ గా అట్టర్ ఫ్లాప్ సినిమా, బొక్కల సినిమా. అసలు బాగాలేదన్నమాట. 1% కూడా బాగాలేదు. ఏదో సెవెంటెన్స్ గా తీసినట్టుంది అనమాట. కొరియోగ్రఫీ బాగాలేదు, అసలు పాటలు కూడా బాగాలేదు. ఏదో వినడానికి ఏదో మజాగా కూడా లేవు. పెద్ద పెద్ద లక్షల రూపాయలు పెట్టి సెటిల్ వేసారు కానీ దాంట్లో డాన్స్ వేయలేదు. అసలు బాగాలేదు. సినిమా మాత్రం ఫ్యామిలీతో సహా అందరూ వచ్చి చూడవలసిన సినిమా రవితేజ సినిమా మా జాతర. ఇప్పటి వరకు మనం చూసే సినిమాలు చాలా మంది ఫ్యామిలీతో రావడం కోల్పోయాము. కానీ ఇప్పుడు మన మా జాతర సినిమా చూసిన తర్వాత చిన్నపిల్లల కానించి ముసలు అయిపోయిన తాతల కాడి వరకు ఈ సినిమా చూడడానికి ప్రతి ఒక్కరు రావాలి. అట్లా ఉంది ఈ సినిమా. ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలనుకుంటే ఆ రోజుల్లో రవితేజ గారు భద్రా సినిమాలు ఎట్లా ఉన్నారంటే ఈ రోజు కూడా ఈ సినిమాలో అంతే విధంగా అంత ఎంగగా కనబడతారు రవితేజ గారు. బ్రో ఈ సినిమా చాలా బాగుంది. అందరూ వచ్చి ఫ్యామిలీతో చిన్నపిల్లలతో సహా అందరూ వచ్చి చూడవచ్చు సినిమా మా జాతర. బ్రో 100 అయ్యారు. ఫుల్ఫిల్ చేసి సినిమా వచ్చింది. ఆ సినిమాలో రవితేజ గారిని అలా చూడలేకపోయారు కదా. ఈ సినిమాలో దానికి మించి చాలా 100 రెట్లు మంచి పవర్తో ఉన్న సినిమా ఇది. ఎస్పెషల్లీ ఫైట్స్ కోసం మాత్రం సినిమాకి రండి. కల్వర్ట్ మీద ఒక 5గురిని చంపి ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఒక్క ఫైట్కి మనం డబ్బులు ఇచ్చేయాలి. ఫైట్స్ మాత్రం చాలా అద్భుతంగా తీశారు. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఫైట్ మాస్టర్ ఎవరో కానీ వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్లు కూడా వస్తాయి. ఫైట్ మాస్టర్ ఎవరో నాకు తెలియదు కానీ బట్ ఫైట్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి క్రాక్ సినిమా చూసేటప్పుడు ఎలాగైతే ఫైట్స్ని మనం ఎంత ఎంజాయ్ చేసామో దానికి మించి ఇందులో ఫైట్స్ ఉన్నాయి. అంతేకాకుండా తర్వాత శ్రీకాకుళం సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఒకటి చాలా బాగుంది. అన్నింటికి మించి ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో కూర్చొని ఈ బూతులు తిట్టి పనికి మళ్ళీ కామెంట్లు చేసే యదవుల కోసం ఒక డైలాగ్ ఉంది. ఆ ఒక్క డైలాగ్ చాలు. దయచేసి ఈ సినిమా చూసైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆ సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత నేను చెప్పేటప్పుడు మధ్యలో చాలా నేను ఖచ్చితంగా అలా మాట్లాడే వాళ్ళకి అందరికీ సరైన కౌంటర్ రవితేజ గారి నుంచి ఆ డైలాగ్ రావడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది విజిల్స్ కూడా వేశారు ఆ డైలాగ్కి. సో అది ఇందులో చెప్పుకోవాల్సిన గొప్ప హైలైట్ ఏంటంటే ఎనర్జీగా చాలా పవర్ఫుల్గా రవితేజ గారి క్యారెక్టర్ ఉంది. ఎస్పెషల్లీ ఫైట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సాంగ్లో ఇద్దరు శ్రీలీల గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో మనకు తెలుసు. శ్రీలీలతో ఈక్వల్గా రవితేజ గారు డ్యాన్స్ చేశారు. మూమెంట్స్ చాలా బాగున్నాయి. టోటల్గా ఏంటంటే ఒక మంచి మాస్ మసాలా మూవీ ఇది. సో థియేటర్కి వెళ్ళి చూడండి. మిగతా సినిమాలతో కంపేర్ చేయకుండా కొత్తగా అంటే మనకి ఏంటంటే రవితేజ గారి నుంచి ఎలాంటి ఎనర్జీ కావాలో అలాంటి ఎనర్జీ ఉన్న సినిమా ఇది. ఫైట్స్, సాంగ్స్, రవితేజ గారు పెర్ఫార్మెన్స్ ఈ 3 సినిమాకి హైలైట్. ఇంకోటి మర్చిపోయాను, బీజిఎం చాలా హైలైట్గా ఉంది. చాలా హైప్ ఇచ్చారు. బీజిఎం చాలా బాగుంది. నవీన్ చంద్ర గారు కొత్తగా ట్రై చేశారు విలన్గా. ఓకే ఫైన్ అనిపించారు.